పలకట్లా, డాక్టర్ నా పూర్చ కావట్లా, ఏం చేయాలి పరిగెత్తుకున్నా. యేసు నామములో షుగర్ని నేను చూస్తున్నా, నేను ఫీల్ అవుతున్నా, నేను అనుభవిస్తున్నా. ఈ షుగర్ నార్మల్గా దిగుతుంది అనేసి నువ్వు మాట్లాడాలంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వెలుగు కమ్మని పలికాడంట. చూడండి, తండ్రి ఉన్నాడు. తండ్రి భూమిని ఆకాశాన్ని సృష్టించాడు. పరిశుద్ధాత్మ దేవుడు చీకటి వలన భూమి నిరాకారమైపోవడం వలన సంథింగ్ ఏదో జరిగింది. నిరాకారమైపోవడం వలన ఆయన మనసు బాగలేకపోవడం వల్ల అల్లాడుతుంది. దేని మీద? అగాధ జలముల మీద. బట్ సమ్ పర్సన్ ఈజ్ మిస్సింగ్ దేర్. దట్ సమ్ పర్సన్ హీ స్పీకింగ్. దేవుడు ఆయన ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో అప్పుడే క్రిస్మస్ వచ్చింది. గట్టిగా చెప్పులు కొట్టాను, మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ ఈజ్ నాట్ ఇన్ December 25th. క్రిస్మస్ ఈజ్ ఫ్రమ్ ద బిగినింగ్. హల్లెలూయా. క్రిస్మస్ అంటే తెలుసా? The heaven came down. The heaven came down. The heaven came down. Heaven came down. The authority of the Holy Ghost. తండ్రి మాట పలుకుతున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు అల్లాడుచున్నప్పుడు అక్కడ కుమారుడు లేడంట. కుమారుడు వచ్చినప్పుడు వెలుగు కలిగిందంట. హల్లెలూయా. ఎప్పుడైతే కుమారుడు వచ్చాడో వెలుగు కలిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చిన చదువుదామా? ఇప్పుడు చూడండి, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. ఆహా, ఇక్కడ ఉంది అసలు సంగతి. దేవుడు ఏం చెప్పాడు? వేరు చేస్తున్నాడు. వెలుగును చీకటిని వేరు చేస్తున్నాడు. అంటే రెండు రకాల చీకట్లు ఉన్నాయి ఇక్కడ. హల్లెలూయా. ఒకటి, దేవుడు చూసినప్పుడు ఆ చీకటిని లెట్ దెర్ బి లైట్ అన్నాడు. అంత లైట్ అయిపోయింది. అప్పుడు అంత లైట్ అయిపోతే మళ్ళీ ఎందుకు సెపరేట్ చేస్తున్నాడు ఆ చీకటిని వెలుగుని? అంత లైట్ అయిపోవాలా దేవుడు పలికినప్పుడు కూడా. హలో, దేవుడు పలికినప్పుడు, సర్వ సృష్టికర్త పలికినప్పుడు, తండ్రి అయిన దేవుడు పలికినప్పుడు ఆడున్న చీకటి మొత్తం వెలుగైపోలేదు. దెర్ ఆర్ సమ్ పార్ట్ ఆఫ్ లైట్ obeyed to the voice of God, but there are still some other thing that doesn't obey. అదవుతుందని చెప్పే వాక్యము. లోబడే చీకటి వెలుగైంది, లోబడిన చీకటి ఇంకా చీకటిగానే ఉందంట. హల్లెలూయా. రెండు రకాల చీకట్లు ఉన్నాయి. లోబడే చీకటి, లోబడని చీకటి. దేవుడు ఏమన్నాడు? అగాధ జలం ఉంది. ఓకే, భూమి నిరాకారంగా ఉంది. భూమి నిరాకారంగా ఉందా? ఉంది. ఓకే, ఉంది. భూమి శూన్యంగా ఉందా? అగాధ జలముల మీద చీకటి ఉందా? ఇవన్నీ దేవుని వలన వచ్చాయా? నీ రోగము దేవుని వలన వచ్చిందా? నీ ఫినాన్షియల్ స్ట్రగులు, నీ అసమాధానము, నీ కుటుంబంలో సంతోషం లేదు, నెమ్మది లేదు, సమస్యలు, వ్యాధి, మరణ భయము, రోగము, అప్పుల బాధలు, అసంతృప్తి, ఇవన్నీ దేని ద్వారా వచ్చినాయి? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు అప్పు చేసావు, 100 రూపాయలు వడ్డీ తీసుకొచ్చినావు. అది దేవుడు కలిగజేసితే వచ్చిందా? నీ ప్రాబ్లం నువ్వు క్రియేట్ చేసుకున్నావా? మనం క్రియేట్ చేసుకుంటే వచ్చిన చీకటి అది. అర్థమవుతుందా? సమాధానం లేదు, పరిశుద్ధత లేదు, పాపంలోనే ఉన్నాము. అది ఎక్కడి నుంచి వచ్చింది? మనం క్రియేట్ చేసుకోవడం వల్ల వచ్చింది. సో దేవుని ప్రమేయం లేకుండా మన జీవితంలోకి చీకటి ఎంటర్ అవుతుందంట. దేని ద్వారా? మన నోటి ద్వారా ఎంటర్ అవుతుందంట, మన ప్రవర్తన ద్వారా ఎంటర్ అవుతుందంట, మన తలంపుల ద్వారా ఎంటర్ అవుతుందంట చీకటి. హల్లెలూయా. క్రిస్మస్ దేవుడు ఎప్పుడు చెప్పేశాడు, కానీ ఆ క్రిస్మస్ లెట్ దెర్ బి లైట్ అన్నాడు. లైట్ వచ్చింది, కానీ ఆ లైటు ఆయన అనుకున్నాడు ఈ లోకాన్ని వెలిగిస్తుంది అనుకున్నాడు. నేను లైట్ని పలికాను, ఆ లైట్ నా సంఘము లోకమంతా వెలిగిస్తుంది అన్నాడు. కానీ సంఘం ఈరోజు ఏం చేస్తుందంటే ఇంకా చీకట్లోకి వెళ్ళిపోతుంది. సంఘం వెలిగించబడట్లా. సంఘము విన్న వాటి ద్వారా విమర్శించుకొని ఆడిట్టంట, ఈడిట్టంట. నువ్వు చూడలా? నువ్వు చూసావా? నువ్వు చూడకుండానే వాడిట్టంట, ఈడిట్టంట, ఆ చర్చిట్టంట. దాని ద్వారా ఏం చేస్తున్నావు?
చీకటి చీకటి, సన్యాసి సన్యాసి, ఇంకా చీకటి, కటిక చీకటి. హల్లెలూయా. అర్థమవుతుందా చెప్పేది? దేవుని వాక్యం అర్థమవుతుందా లేదా? 2 రకాల చీకట్లు ఉన్నాయి. ఒకటేమో లోబడే చీకటి. దేవుడు వెలుగు కమ్మని పలికినప్పుడు, దేవుని సేవకుడు నీ మీద ప్రవచన వాక్యము పలికినప్పుడు అది ఎప్పుడు నెరవేరుతుందంటే లోపడినప్పుడు. నీ లోపల ఉండే చీకటి వెళ్ళిపోతుంది, ఆ వెలుగు నీలో అప్పీర్ అవుతుంది, ఆ వెలుగు అనేకులను వెలిగిస్తుంది. హల్లెలూయా. బట్ దెర్ ఆర్ స్టిల్ సమ్ prophecies which are not being fulfilled because these prophecies are not fulfilled in your life because the darkness, the amount of darkness which you are containing is not obedient to the Lord. దేవుడు వెలుగు కమ్మని పలికినప్పుడు ఆ వెలుగు ఏ చీకటి అయితే లోబడిందో ఆ చీకటి వెలుగుగా అప్పీర్ అయిపోయింది, మారిపోయింది. అంటే నీకు ప్రార్థన చేసిన తగ్గట్లే రోగం, నీకు ప్రార్థన చేసిన నీ సమస్య పోవట్లా, నీకు ప్రార్థన చేసిన నీకు సమాధానం రావట్లా. ఎందుకని? నీ లోపల ఉండే చీకటి లోపడట్లా దేవునికి. నీ లోపల ఉండే చీకటి లోపడట్లా. ఆయన ఎప్పుడో పంపించాడు క్రిస్మస్ని, వెలుగులతో నింపడానికి వచ్చాడంట, వెలుగులతో నింపడానికి వచ్చాడంట. తిమోతి రాసిన పౌలు ఏమంటాడంటే, 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదువుదాం. 5 నిమిషాలు ముగిచేస్తా, 5 నిమిషాలు. నెక్స్ట్ రేపు కంటిన్యూ చేస్తే ఈ వాక్యాన్ని, 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైనది. ఏంటంటే ఈ ధనము స్థిరము లేనిది, స్టెబిలిటీ లేనిది, స్థిరము లేనిది. హల్లెలూయా, హల్లెలూయా. అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని. ఆహా, ఎట్లాంటి రెవల్యూషన్ తెలిసేది ఈ వాక్యము? మళ్ళీ చదువుక ఒకసారి. ఇహమందు, ఈ లోకమందు నువ్వు చూస్తున్న ధనము, నువ్వు కష్టపడుతున్నావే దేనికోసం? పైసా. నీ పైసా నువ్వు ఏదైతే సంపాదించాలని, ఏదైతే సాధించాలని నువ్వు 24/7 కష్టపడుతున్నావే. పౌలు రాస్తున్నారు తిమోతి, శ్రేష్టమైన వాటి మీద మనసు ఉంచు. ఆ శ్రేష్టమైన వాటి ఏం తెలుసా? ఇహలోకముందుండే ధనము కాదయా, నువ్వు అనుకునే జాబ్ కాదు, నువ్వు అనుకునే ఉద్యోగం కాదు, నువ్వు అనుకునే బిజినెస్. జాబ్ రాగానే బ్లెస్ అయినట? నో సార్. బిజినెస్ చేస్తే బ్లెస్ అయినట? నో సార్. దెర్ ఇస్ ఎ సపరేట్ బ్లెస్సింగ్, ఈజ్ ఎ సపరేట్ ప్యాకేజ్ విచ్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ కెన్ నాట్ డామినేట్ ద బ్లెస్సింగ్. నువ్వు 24/7 పాకు ఉద్యోగం చేయి, పెద్ద కంపెనీలో చేయి, టాప్ మోస్ట్ కంపెనీలో చేయి. నో సార్. దేవుని వాక్యం చెప్తుంది, ఇహపరమైన ఈ లోకంలో తెలుసుకోవాల్సింది ఒకటే. ఈ లోకంలో మనం తెలుసుకోవాల్సింది ఒకటే. మనం సంపాదించే పరిగెత్తే ప్రయాస లాస్ట్ ఫైనల్ డబ్బు కోసమే కదా. ఆ డబ్బుల ద్వారా మనం సంతోషంగా ఉండాలనుకుంటాం కదా. కానీ దేవుని సూపర్ న్యాచురల్ వే ఒకటి ఉంది, అదే బ్లెస్సింగ్ అంటే. అసలు రియల్ బ్లెస్సింగ్ మనం ఇంకా చూడలా. గట్టి చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. రియల్ బ్లెస్సింగ్ మనం ఇంకా చూడలా, రియల్ బ్లెస్సింగ్ని మనం ఇంకా పొందుకోవాలా. ఆ రియల్ బ్లెస్సింగ్ కష్టపడితే వచ్చేది కాదంట, వాగ్దానంతో కనెక్ట్ అయిందంట అది. హల్లెలూయా. ఇస్మాయిల్ ద్వారా వచ్చేది కాదంట, అది ఇస్సాకు ద్వారా వచ్చేదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకులో నుంచి ఉవ్వుకుంటూ రావాలంట అది నీకు. హల్లెలూయా. అది నీకు వాలంటీర్గా రావాలంట. హల్లెలూయా. అది నీకు ఫ్రీడమ్గా, ధారాళంగా రావాలంట. ఎలా వస్తుందంట? ఏం చెప్తాడు? మళ్ళీ చదవమా. ఇహమందు ధనవంతులై అయిన వారు ఖచ్చితంగా గర్విష్ఠులు అవుతారని దేవుని వాక్యం చెప్తుంది. ఇహమందు నీకు ధనం వస్తుందా? బాగా వస్తుందా? ఎక్కువ సంపాదిస్తున్నావా? 100% నీకు గర్వం రావాల్సిందే. బైబిల్ చెప్తుందాడా? వస్తుంది. అర్థమవుతుందా?
ఇహమందు ధనం వస్తే అంట ఏం వస్తుందంట, గర్విష్ఠులు వచ్చి గర్విష్ఠులు కాక, అంటే ఇదంతా నువ్వు ఏదైతే ప్రయాసపడుతున్నావో అదంతా అస్థిరమైనది అంటున్నాడు. అస్థిరమైనది అంటే అది స్థిరం కాదు. ఈరోజు నీ దగ్గర ఆశగా ఉంటుంది, ఈరోజు నిన్ను అలంకరిస్తుంది, రేపు షప్పన మాయమైపోద్ది. కానీ ఒక్కసారి బ్లెస్సింగ్ వస్తే 1000 తరాలు నీ దగ్గర నుంచి పోలేదు. 1000 తరాలు నీ జనరేషన్స్ని బ్లెస్ చేస్తాడు దేవుడు. నీ జనరేషన్స్ని బ్లెస్ చేస్తాడు దేవుడు. నా ఆశీర్వాదము 1000 తరముల వరకు నిలుచును, నా శాపము 3-4 తరములే. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, ఆ దేవుని ప్రమేయం లేకుండా కలిగిన చీకటి, ఆ దేవుని ప్రమేయం లేకుండా కలిగిన అగాధ జలములు, ఆ దేవుని ప్రమేయం లేకుండా చేసినప్పుడు ఆ దేవుని యొక్క ఆత్మ అల్లాడుచుంటుందంట. దేవుని యొక్క ఆత్మ అల్లాడుచుంటుందంట. అల్లాడుచుంటం అంటే ఏం తెలుసా? ఈ వాక్య రూపంలో నీకు నీ లోపల అలజడిని, ఈ వాక్యం విన్న నీవు, ఇఫ్ యు ఆర్ ఇన్స్పైర్డ్ బై దిస్ వర్డ్ మీన్స్ నీ ఆత్మ, దేవుని ఆత్మ నీ ఆత్మతో ఫ్రీక్వెన్సీగా మ్యాచ్ అయినప్పుడు అల్లాడుతుంది. నీ ఆత్మ కూడా లోపల, నేను ఈ లైఫ్ నా లైఫ్ కాదు, ఇది ఈ లైఫ్, ఈ జీవితం నేను జీవించకూడదు, ఇది కాదు నాది, ఛీ అని బయటికి రావాలంట. అర్థమవుతుంది చెప్పేది? ఎప్పుడైతే ఇది ఒకళ్ళు 8 మందిలో ఈ గూస్ బంప్స్ వస్తున్నాయి, ఈ ఇది ఎమోషన్ కాదు, ఇది ఉద్రేకం కాదు, ఇది దేవుని ఆత్మ అల్లాడేది. దేవుని ఆత్మ అల్లాడడం అంటే ఏంటి తెలుసా? నీ లోపల ఈ వాక్యం వెళ్ళి సోక్ చేయడం అంటే నానబెట్టదంట నిన్ను, నీ హృదయాన్ని నానబెడతదంట. దేంట్లో? పరిశుద్ధతలో. హల్లెలూయా. నీ హృదయాన్ని సోక్ చేస్తుందంట. సోక్ చేసిన తర్వాత నీ కళ్ళ ముందు దేవుడు చెప్తున్నాడు, దేవుడు అంటున్నాడా, దేవునిలాగా మనం కూడా ఆపరేట్ చేయాలంట. ఏమని ఆపరేట్ చేయాలా? Let there be a light. Let there be a Christ. Let there be a Christ Jesus. Let there be a Christmas అన్నాడంట ఆ రోజు. హల్లెలూయా. ఏంటి ఈ క్రిస్మస్ ఎప్పుడు తెలుసా? సూర్యుడిని చంద్రుడిని రిసోర్స్ లేకుండానే సోర్స్ని క్రియేట్ చేస్తున్నాడు, లైట్ సోర్స్ని. రిసోర్స్ ఎక్కడి నుంచి? రిసోర్స్ అంటే ఏంది? సూర్యుడి నుంచి మనం ఎనర్జీని పొందుకుంటున్నాం, చంద్రుడు సూర్యుడి నుంచి లైట్ని పొందుకుంటున్నాం. ఇవి రిసోర్సెస్. కానీ ఈ రిసోర్సెస్ లేకుండానే మనం ఏం చేస్తున్నామంట? మనము రిసోర్సెస్ లేకుండానే సోర్స్ అంటే దేవుడే లైట్గా వచ్చాడంట మన దగ్గరికి. నేను నా వాక్యము నీ పాదములకు లైట్, నా వాక్యము నీ పాదములకు, మై వర్డ్ ఈజ్ దై లైట్ టు దై ఫీట్. నా వాక్యము నీ పాదాలకి వెలుగు, నీ మార్గానికి వెలుగు. నీకు మార్గం లేదా? నీకు జాబ్ లేదు, క్లోజ్ అయిపోయిందా డోరు? దానికి ఆన్సర్ ఏం తెలుసా? వెలుగు, లైట్ కనబడట్లా. నీ బిజినెస్ ఓపెన్ కావట్లేదా? ఏం తెలుసా? చీకటి ఉందాడా, దేవుని ప్రమేయం లేకుండా వచ్చిన చీకటి ఉంది. నీ గర్భఫలం రావట్లేదా? చీకటి ఉందాడా. ఏం పలకాలి నువ్వు? ఏం పలకాలి నీకు? ఏం కావాలా? ఆ వాక్యాన్ని పలకాల. వెలుగైన నేను లోకానికి వెలుగైనాను. ఎవరు? వాక్యము. ఆ వాక్యము ధరించుకొని వచ్చేసాడు. కానీ ఇంకా మన జీవితంలో చీకటి ఉందే. ఇంకా మనకు తెలియని ప్రమేయం, దేవుని ప్రమేయం లేకుండా వచ్చిన మనం వెళ్తున్నాయే. దేవుని ప్రమేయం లేకుండా వచ్చిన భయము, దేవుని ప్రమేయం లేకుండా వచ్చిన మరణ భయము, రోగ భయము, ఏమైపోతున్నావు, వ్యాధి, ఇబ్బంది, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, ఇవి సాతాను తీసుకొస్తాడంట. సాతాను ఇవి తీసుకొస్తాడు. ఇవి తీసుకొచ్చి నేను ఏం చేస్తాడంటే, చర్చి ఖాళీ అయిపోయినా పర్లేదు, చర్చి ఎంటీ అయిపోయినా పర్లేదు, ఎందుకు తెలుసా? ఉబ్బు కూర్చున్న ఊట వల్ల పుట్టిస్తాడంట దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మితే నమ్ము. నేను చెప్తున్నా, ఈ మాటలు నేను ఉద్రేకంతో మాట్లాడట్లా, దేవుని యొక్క ఆత్మ అల్లాడడంలో నుంచి వచ్చిన మాటలు ఇవన్నీ. హల్లెలూయా. దేవుని ఆత్మ అల్లాడినప్పుడు ఏమొస్తుంది తెలుసా? లైట్ వస్తుంది. హల్లెలూయా. దేవుని ఆత్మ ఎక్కడైతే ఇబ్బంది పెడతాడో, ఎవరైతే దేవుని ఆత్మని అల్లాడించేటట్టు చేస్తాడో, దేవుడు మామూలుగా ఉన్నాడు. నువ్వు అల్లాడుతున్నావా? నేను చూసి కాముగా ఉన్నాడు దేవుడు. నీ దేవుడు లైట్ని బలుకుతాడు నీ దేవుడు నీ జీవితంలో. కానీ నువ్వు చేయాల్సిన పని కూడా నీకు ఒకటి ఉంది. దేవుడు ఏం చేస్తున్నాడు? అక్కడ చీకటిని చూస్తున్నాడు. చీకటిని చూసిన దాన్ని పలకట్లా, చూడని దాన్ని పలుకుతున్నాడు. చూడని దాన్ని పలకడం. హల్లెలూయా. హౌ వీ విల్ ఆపరేట్ ద అన్సీన్ థింగ్స్ టుమారో విల్ కంటిన్యూ. థ్యాంక్ యూ కిషోర్. గట్టి చెప్పలు కొడదాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది రెడీగా ఉన్నారు?
యూత్ అయితే రెడీగా ఉన్నారు. ఏంటి మా ఫస్ట్ ఏంటి? స్కిట్టా, డ్యాన్సా, కీబోర్డ్ తీయాలా?